అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో చాలా అరుదుగా చర్చించే ఒక సంక్లిష్టమైన అధ్యాయంలోకి వెళ్తున్నాం. మార్జియా కాసులారీ చేసిన పరిశోధన ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఈ పరిశోధన ఒక ఆశ్చర్యకరమైన కోణాన్ని మన ముందుంచుతుంది. మనకు తెలిసిన స్వాతంత్ర్యోద్యమ కథనానికి ఇది కొంచెం భిన్నంగా అనిపించవచ్చు. ఈ కథ 1920లు 30లలో మొదలవుతుంది. అప్పుడు చాలామంది భారత జాతీయవాదులు దేశంలో స్వంత సంస్థల్ని నిర్మించుకోవడానికి బ్రిటిష్ వాళ్లవి కాకుండా వేరే రాజకీయ నమూనాల కోసం వెతుకుతున్నారు. ఇటలీ విదేశాంగ విధానం చాలా స్పష్టంగా ఉంది. వాళ్లు రాజకీయంగా, ఆర్థికంగా మన దేశంతో సంబంధాలు పెంచుకోవాలని చూశారు. ఒకవేళ బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోతే ఆ తర్వాత ఏర్పడే ఖాళీని తాము భర్తీ చేయాలని వాళ్ల ప్లాన్. ఇప్పుడు బెంగాల్ వైపు వెళ్దాం. ఫ్యాసిస్ట్ ఇటలీ తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి మొదటి టార్గెట్గా బెంగాల్ని ఎంచుకుంది. ఎందుకంటే అప్పట్లో పాశ్చాత్య ఆలోచనలకు బెంగాల్ ఒక కేంద్రంగా ఉండేది. వాళ్ల ప్రచారం అక్కడ ఎలా సాగిందో చూద్దాం. అప్పటి ప్రభుత్వం రాజకీయ పలుకుబడి కోసం సాంస్కృతిక మార్పిడిని ఒక దారిగా వాడుకుంది. ముఖ్యంగా విద్యార్థులు, మేధావుల్లో ఫాసిజం పట్ల ఆసక్తిని పెంచింది. ఎందుకంటే వాళ్లకు ఫాసిజంలోని విప్లవాత్మక స్వభావం బాగా నచ్చిందని ఈ పరిశోధనలో రాశారు. అయితే ఈ ఆకర్షణ కేవలం చదువులకే పరిమితం కాలేదు. కొందరికి ఇది ఒక ఆచరణాత్మక ప్రణాళికగా మారింది. ఈ క్రమంలోనే మనం హిందూ జాతీయవాద ఉద్యమంలోని ఒక కీలకమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. 1931లో హిందూ మహాసభా నాయకుడు బిఎస్ మూంజే యూరోప్లో పర్యటించారు. ఆయన లక్ష్యం ఒక్కటే, అక్కడి సైనిక శిక్షణను, ముఖ్యంగా ఫాసిస్ట్ ఇటలీలోని వ్యవస్థను దగ్గరనుండి చూడటం. మూంజేకి ఇటలీలోని యువజన సంస్థలు బాగా నచ్చాయి. చిన్నప్పటినుంచే పిల్లల్ని క్రమశిక్షణతో, సైనిక పద్ధతులతో పెంచేలా ఆ సంస్థలను తీర్చిదిద్దారు. ఆ విధానం ఆయన్ను చాలా ప్రభావితం చేసింది. ఇక్కడ చూడండి, మూంజే తన వ్యక్తిగత డైరీలో ఎంత స్పష్టంగా రాసుకున్నారో. ఆయన ఇటలీలో చూసిన ఫాసిస్ట్ సంస్థల నిర్మాణానికి, ఆర్ఎస్ఎస్ కోసం తనకున్న ఆలోచనలకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా సూటిగా పేర్కొన్నారు. ఇక 1930ల మధ్యలోకొచ్చేసరికి కొందరు హిందూ జాతీయవాదుల దృష్టి ఫాసిస్ట్ ఇటలీ నుంచి యూరప్లో ఎదుగుతున్న మరో శక్తివంతమైన దేశం వైపు మళ్ళింది. దీంతో వారి సైద్ధాంతిక పునాదులు మరింత లోతుగా మారాయి. జర్మనీ యొక్క దూకుడు వైఖరి, జాతి సిద్ధాంతాలు సావర్కర్ లాంటి నాయకులను ఆకర్షించాయని ఈ పరిశోధన చెబుతోంది. ఇది వాళ్ల రాజకీయ ఆలోచనల మీద గట్టి ప్రభావమే చూపింది. ఇక్కడ సావర్కర్ జర్మనీ, ఇటలీ రాజకీయాలను సమర్థించడమే కాదు, అంతకుముందు 1937లోనే అహ్మదాబాద్లో జరిగిన హిందూ మహాసభ సమావేశంలో ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు అనే రెండు వేర్వేరు దేశాలున్నాయని అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ తన పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో చెప్పినట్టుగా ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది సావర్కరే. చూడండి, ఈ ఉదాహరణ ఆ కాలంలోని భావజాలం ఎంత తీవ్రంగా ఉండేదో మనకు చూపిస్తుంది. భారతదేశంలోని ముస్లిం సమస్యకు పరిష్కారంగా నాజీ జాతి విధానాలను ఒక మోడల్గా చూడటం వారి ఆలోచనా ధోరణి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక యూరోపియన్ ఫాసిజంతో ఉన్న ఈ సంక్లిష్టమైన సంబంధం ఒక అస్పష్టమైన, రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వ్యూహానికి దారితీసిందని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. ఇక్కడ అసలు విషయమేంటంటే, హిందూ మహాసభ ఒక ద్వంద్వ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు హిందువులకు సైనిక శిక్షణ దొరుకుతుందనే ఉద్దేశంతో బ్రిటిష్ వారికి ప్రతిస్పందనాత్మక సహకారం అందించారు. మరోవైపు దేశం విడిచివెళ్లి యాక్సెస్ శక్తుల సహాయం తీసుకోమని సుభాష్ చంద్రబోస్కు సావర్కర్ సలహా ఇచ్చారని ఈ పరిశోధన చెబుతోంది. అయితే బోస్ లౌకికవాది. ఆయన మహాసభ హిందుత్వ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించేవారు. అదే సమయంలో బెంగాల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ, ఫజలుల్ హక్ యొక్క కృషక్ ప్రజాపార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వాళ్ల రాజకీయాల్లోని సంక్లిష్టతను చూపిస్తోంది. కాసోలారి రచన ఆధారంగా చేసిన ఈ విశ్లేషణ భారత జాతీయవాద ఉద్యమంలోనే కొన్ని వర్గాలకు, యూరోపియన్ ఫ్యాసిస్టు ప్రభుత్వాలకు మధ్య ఉన్న సైద్ధాంతిక ఆరాధన, వ్యూహాత్మక సంబంధాల గురించి ఆధారాలతో సహా మన ముందుంచింది. ఈ పరిశోధన ప్రకారం ఫ్యాసిస్టు సంస్థల నమూనాలను అధ్యయనం చేయడం దగ్గర్నుంచి వారి జాతి సిద్ధాంతాలను సమర్థించడం వరకు ఒక ప్రత్యక్ష, నిరంతర సంబంధం ఉందని ఆధారాలు చూపిస్తున్నాయి. ఈ చరిత్ర భావజాలం యొక్క స్వభావం గురించి
మనం నడవని దారుల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మన ముందు ఉంచుతుంది. చరిత్రలో మనం పెద్దగా పట్టించుకొని ఈ సంబంధాలు మన వర్తమానాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఆలోచించాల్సిన అవసరముంది.